మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాను. నీ సన్నిధిలో చేరి నేను స్తుతించటకు, ఆరాధించటకు ప్రభా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి ప్రభా మీకు వందనాలు. రావాల్సిన వారిని మీరు తీసుకుని రండి. ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయండి. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం ప్రభా. మీరే కృప చూపించి నడిపించమని, నిన్ను ఆరాధించటకును, నీ వాక్యం చేత బలపరచబట్టకును దేవా మీరు మా కృప చూపించమని మీ కృపగల హస్తాలకు ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి, ఆమేన్. మనందరూ లేచి నిలబడి లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి 11 వచనాలు మనం మార్చి చదువుకుందాం. దేవుని నామమున వందనాలండి. ఇది మనం ఏర్పాటు చేసినటువంటి లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వరకు ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద నడుచుచుండగా ఆయన గెన్నేసేరుగుతూ సరస్సు తీరమున నిలిచి ఆయన ఆ దోణిలో సిమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారు వేరొక దోణిలో నుండి తమ పోలివారిని వచ్చి తమకు సహాయము చేయవలనని వారిని సజ్జలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. ఏలయనగా వారు పట్టిన చేపలు రాశికి అతనితో కూడానున్న వారందరూ విస్మయముందిరి. వచనం అందరూ చదువుకుందండి. వారు ధోనిను దరి చేర్చుకుని సమస్తమును విస్తరించి పెట్టి ఆయనను వెంబడించిరి. దేవుడు కొద్ది మాటను దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా నేను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం లూకా సువార్త 5వ అధ్యాయంలో నుండి ప్రభువు పిలిచినటువంటి పిలుపు మనందరికీ కూడా సుపరిచితమైనదే. అయితే దీనిలో నుండి ఉదయకాల సమయంలో ప్రభువుని వెంబడించడం అంటే ఏంటి అనేటువంటి కొన్ని విషయాలు ఈ వాక్య భాగంలో నుండి మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఈ 5వ అధ్యాయానికి కాంటెక్స్ట్ గనక మనము అర్థం చేసుకుంటే, యేసు ప్రభువారు ఈ గలిలయ సముద్రములో ఆ ఒడ్డున ఆయన తన శిష్యులను పిలిచినటువంటి ఆ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నిజానికి గలిలయ సముద్రం అనేటువంటిది నార్త్లో ఉంటుంది, జూడా అనేటువంటిది సౌత్లో ఉంటుంది. నేను మీకు చాలాసార్లు చెప్పాను, యేసు ప్రభువారు సౌత్లో పుట్టాడు, ఆయన నార్త్లో పెరిగాడు. ఆయన 3.5 years మినిస్ట్రీ కనుక మీరు చూస్తే మెజారిటీ ఆఫ్ ద మినిస్ట్రీ అది నార్త్లోనే కనపడుతుంది. కాబట్టి ఈ గలిలయ సముద్రం చుట్టూతా ఒక 9 పట్టణాలు మనకి కనపడతాయి. పట్టణాలు అంటే పెద్ద పెద్ద పట్టణాలు ఏం కాదు, కానీ
అవి చిన్న చిన్న ఆ రోజుల్లో టౌన్స్ అనుకోవచ్చు. ఆ టౌన్స్లోనే యేసుప్రభువారు పెరగటం, లేదంటే యేసుప్రభువారు శిష్యులను పిలవటం, లేదంటే యేసుప్రభువారు పరిచర్య ప్రారంభించడం అనేటువంటిది మనము ఈ గలిలయ సముద్రం చుట్టూతా కూడా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ లూకా సువార్తలో యేసుప్రభువారు తన శిష్యులను పిలిచేటువంటి ఆ సందర్భంలోకి రాకముందు గనక మనం గమనిస్తే ప్రధానంగా రెండు విషయాలు మనకి కనపడతా ఉంటాయి. ఒకటి, యేసుప్రభువారి యొక్క జీవితం పట్ల, యేసుప్రభు యొక్క మినిస్ట్రీ పట్ల ప్రజల యొక్క వైఖరి అనేటువంటిది మనం చూస్తాం. ఈ రోజుల్లో నాకు అనిపిస్తూ ఉంటుంది, యేసుప్రభువారి పరిచయనే మనుషులు లెక్క చేయలేదు, యేసుప్రభువారి జీవితాన్నే మనుషులు లెక్క చేయలేదు. ఇంకా గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఏం లెక్క చేస్తారు చెప్పండి? నా మాట మీకు అర్థమవుతుందా? ఇంకా కిరణ్ గారు ఏమంటాడు మీకు? కాబట్టి ఈ విషయాలు ఎప్పుడు పెద్ద ఆశ్చర్యమేం కాదు, రైట్? కాబట్టి మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. యేసుప్రభు యొక్క పరిచర్యకు, యేసుప్రభు వారి జీవితాన్ని కూడా మనం అనుకుంటున్నట్లు ఒక పాన్పే వేయలేదు. ఆయనను అందరూ చాలా హృదయంగా స్వీకరించలేదు, సహృదయంగా, ఆ పదం మర్చిపోయినాను, కాదు అంత పెద్ద పదం కాదు, బట్ ఎనీహౌ, రైట్, ఓకే. అంటే అంత ఈజీగా ఆయనను వాళ్ళు అంగీకరించలేదు, అంత ఈజీగా ఆయననే వాళ్ళు పేర్లు పెట్టారు. కాబట్టి కొన్నిసార్లు ఏమంటారు, పరిచయం చేసేటప్పుడు మాకు ఇది మోటివేషన్. ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, నేను పాస్టర్ గారు ఏమనుకుంటా తెలుసా, యేసుప్రభు అని వాళ్ళకి చేయలేదు, ఇంకా మనల్ని ఏం దగ్గరలే అనుకుంటా ఉంటారు. సో రెగ్యులర్గా మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకో తెలుసా? బికాస్ వెన్ ఎవర్ వీ హియర్ సర్టెన్ థింగ్స్, వెంటనే పెద్ద మేము ఏమంటారు, కంగారు పడిపోము, కృంగిపోము, లేదంటే భయపడిపోము. ఏమనుకుంటాం తెలుసా? యేసుప్రభుని వాడు పట్టించుకోలేక మన సంగతి ఎంతలే అని అంటా నేను. నా మాట మీకు అర్థమవుతుందా? యేసుప్రభు యొక్క జీవితం, యేసుప్రభు యొక్క పరిచర్య, ఇట్ వాస్ నాట్ దట్ ఈజీ. యేసుప్రభు వారు తన శిష్యులను పిలిచేటువంటి ఆ సందర్భము గనక, కాంటెక్స్ట్ గనక చూస్తే, మొట్టమొదటిది హీ వెంట్ త్రూ ద రిజెక్షన్. నజరేతు అనేటువంటిది యేసుప్రభు వారు పెరిగినటువంటి ప్రదేశం. మరి పెరిగిన ప్రదేశంలో మరి వాళ్ళు అంగీకరించలేదే. చాలాసార్లు జాగ్రత్త వినండి, మన జీవితాన్ని, మన పరిచర్ని ముందు అపోజ్ చేసేది ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు కాదు. అసలు ముందు రిజెక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అపోజిషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నా మాట మీకు అర్థమవుతుందా? నేను స్టూడెంట్గా ప్రభువుని అంగీకరించిన తొలి దినాల్లో మా ఇంట్లో వాళ్ళని అరే ఈడేంట్రా బైబిల్ పిచ్చోళ్ళగా అయిపోతున్నాడు అనేవాళ్ళు. వాళ్ళు అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏమనుకున్నాడంటే, ఈడి పద్దాక బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడు, ఇంక పని ఏమంటారు, పనికి రాకుండా పోతాడేమో అని వాళ్ళు భయపడ్డారు. ఎందుకంటే లోకంలో జనాలు విచిత్రంగా ఉన్నారు. వాళ్ళేమో రోజుకి 24 గంటలు చదువుతున్నారు. నేనేమో ప్రతిరోజు ఒక్కొక్క రోజు బైబిల్ స్టడీకి వెళ్ళిపోయేవాడిని, ఒక్కొక్క రోజు ఏమంటారు ప్రతిరోజు మార్నింగ్ ప్రేయర్స్కి వెళ్ళిపోయేవాడిని. అసలు ఎప్పుడు కూడా నేను అటు చదువే, మినిస్ట్రీనే, ప్రభువు నమ్ముకు దగ్గర నుండి. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు భయపడిపోయారు. సో మొట్టమొదటి నాకు అపోజిషన్ ఎక్కడి వచ్చింది? ఇంట్లో నుండే వచ్చింది. ఏంట్రా వీడు బైబిల్ పిచ్చోళ్ళ తయారైపోతున్నాడు, ఇక వీడు ఏమైపోతాడో, వీడు భవిష్యత్తు ఏంటో అని వాళ్ళు కంగారు పడ్డారు. చెప్పండి, భవిష్యత్తు ఏమైపోయింది? మీరే దానికి సాక్ష్యం. చెప్పడమ్మా, భవిష్యత్తు ఏమైనా పోయిందా? పోనీ ఆ రోజుల్లో మాకు అందరూ కూడా ఇంజనీరింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా హైదరాబాద్లో మంచి మూమెంట్ ఉండేది. దేని కొరకు? యుఎస్ వెళ్ళటానికి. అర్థమవుతుందా? ఆ మాటకు వస్తే చాలామంది ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని వాళ్ళు యుఎస్ వెళ్ళేవాళ్ళు. మాకు జేఎన్టీలో అప్పుడు మా బ్యాచ్లో 60 మంది స్టూడెంట్స్ ఉంటే 60 మందిలో 11 మంది మాత్రమే అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయినటువంటి వాళ్ళు. ఆ 11 మందిలో నేను ఒక్కడిని. మిగతా వాళ్ళు అమెరికా వెళ్ళారు, ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని. నేనేమో అన్నీ ఏమంటారు మంచి పర్సంటేజ్ వచ్చి కూడా ఐ డిడ్ నాట్ గో టు యుఎస్. అంటే మనం కనుక గమనిస్తే దేవుణ్ణి వెంబడించేటప్పుడు, దేవుణ్ణి అనుసరించేటువంటి జీవితం ఈ లోకానికి అర్థం కాదు.
అందుకనే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఫెయిల్డ్ లైఫ్ అని అనుకుంటారు. కానీ తర్వాత మీరు గమనిస్తే, నేను అమెరికా వెళ్ళినటువంటి తొలి దినాల్లో అప్పుడు మా క్లాస్మేట్ ఫోన్ చేస్తే వాళ్ళు అడిగారు, అరే నువ్వు ఎట్లా వచ్చావరా అన్నారు వాళ్ళు. నేను అట్లా వచ్చానంతే, మీరందరూ దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని వచ్చారు, నేను మినిస్ట్రీలో వచ్చానన్నా. నేను అసలు వాళ్ళకి అర్థం కాదు, మినిస్ట్రీ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి తెలియదు. నా మాట మీకు అర్థమవుతుందా? యేసు ప్రభుతో జీవితం ఎప్పుడు కూడా లోకానికి అర్థం కాదు. అందుకనే మనము యేసు ప్రభుతో జీవితాన్ని చాలా చిన్న చూపు చూస్తాం. జాగ్రత్త. యేసు ప్రభుతో జీవితం చాలా గొప్ప జీవితం. ఎవడైతే ప్రభుతో జీవిస్తాడో ఈ లోకములో బ్రతికే వాళ్ళకంటే కూడా చాలా ఉన్నతమైన స్థితిలోకి దేవుణ్ణి వెంబడించేటువంటి ప్రజలు వెళ్తారు అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. బట్ ఎనీహౌ, యేసు ప్రభు వారి యొక్క జీవితం కనుక గమనిస్తే, నజరేతులో దే రిజెక్టెడ్ హిమ్. అక్కడ ఏమని ఉంటుందో తెలుసా? వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. అంటే యేసు ప్రభు వారు ఇంకా ఎక్కువ మినిస్ట్రీ చేసేటువంటి అవకాశం ఉన్నా, ఇంకా ఎక్కువ మిరకిల్స్ చేసేటువంటి అవకాశం ఉన్నా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి ఆ రిసెప్షన్ లేదు, వాళ్ళలో రిజెక్షన్ ఉంది. కనుకనే ప్రభువు ఆయన కార్యాన్ని చేయలేకపోయాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. సరే, కపెర్నహూములో మరి ఎట్లాగుంది అనేటువంటిది కనుక గమనిస్తే, కపెర్నహూము ఏమో పేతురు గారి యొక్క అత్తగారి ఊరు. అంతకుముందే మనం కనుక గమనిస్తే పేతురు యొక్క అత్తను యేసుప్రభువు వారు స్వస్థపరచడం అనేటువంటిది మనం చూస్తాం. సరే, పోనీ కపెర్నహూము పరిస్థితి ఎట్లాగుంది అంటే అక్కడ ఏం రాయబడింది? కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చించబడేదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు, నీలో చేయబడినటువంటి అద్భుతములు సొదములో చేయబడిన యెడల అది నేటి వరకు నిలిచి ఉండును. ఇక్కడ యేసుప్రభువు వారు ఆక్షేపణ చేస్తున్నాడు. అరే, మీలో ఇన్ని అద్భుతాలు జరిగాయి, మీరు ఇన్ని సాక్ష్యాలు విన్నారు, ఒకవేళ ఇదే అద్భుతాలు గనక దేవుడు సొదొమ గుమ్మరాల్లో గనక చేసుంటే వాళ్ళు గోనెపట్ట కట్టుకొని ఉందురేమో, వాళ్ళు ప్రభు వైపు తిరిగి ఉండుదురేమో. నేను అనుకుంటాను, ఉదయకాల సమయంలో మనము చర్చ్కి వస్తున్నాం, మనము దేవుని వాక్యం వింటున్నాం, కానీ మన జీవితాల్లో చాలాసార్లు ఆ రిజెక్షన్ యాటిట్యూడ్ అనేటువంటిది పోటల్లా ప్రభువు చేసేటువంటి పనిని మనం గుర్తించలేకపోతున్నాం. లేదంటే ప్రభువు చేసేటువంటి కార్యాలకు మనం ఇండిఫరెంట్గా ఉంటున్నాం. ఏమండి, ఎన్ని సాక్ష్యాలు వింటున్నాం, లేదంటే ఎన్ని కార్యాలు మనం కళ్ళ ముందు చూస్తున్నాం, అయినా మన జీవితాల్లో ఎందుకు వ్యత్యాసం రావటం లేదు? ఎందుకు మన జీవితాల్లో మనము అభివృద్ధి చెందలేకపోతున్నాం? ఎందుకు మన జీవితాల్లో దేవుని యొక్క గొప్ప కార్యాన్ని చూడలేకపోతున్నాం? ఇట్ ఇస్ బికాస్ యువర్ రిజెక్షన్ ఆన్ ద ఇన్సైడ్. నీ అంతరంగంలో నువ్వు ప్రభువుని స్వీకరించేవాడిగా కనపట్టలేదు. నీ అంతరంగంలో యు హ్యావ్ ఏ ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్. అందుకనే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయలేకపోతున్నాడు. ఉదయకాల సమయంలో మనం చర్చిలో కూర్చుంటున్నాం, మనం దేవుని వాక్యం వింటున్నాం. ఆ మాటకొస్తే యేసుప్రభువు వారు బోధించినప్పుడు కొన్ని వేల మంది జనసమూహాలు ఆయన వాక్యమును విన్నారు. మరి ఎంతమంది వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చింది? రాలేదే. కారణం ఏంటి? వాళ్ళలో ఉన్నటువంటి ఈ రెండు యాటిట్యూడ్స్. ఒకటి, వాళ్ళు ప్రభువుని ధిక్కరించారు, రెండోది వాళ్ళు ప్రభువుని పట్టించుకోలేదు. ఈ రెండు కూడా చాలా భయంకరమైనటువంటి యాటిట్యూడ్స్. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఐ డోంట్ కేర్ అన్నట్టుగా నువ్వు ఉన్నావనుకో, నీ జీవితంలో నువ్వు దేవుని కార్యాన్ని నువ్వు చూడలేవు. ఒకవేళ దేవుని పనిని నువ్వు తిరస్కరించేవాడుగా కనబడుతున్నావు అనుకో, నువ్వు దేవుని కార్యాన్ని చూడలేవు. అందుకే చాలాసార్లు మన జీవితాల్లో మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ దేవుని కార్యాలు చూడటం లేదు. అమ్మా, దేవుని వాక్యం వింటే దేవుని కార్యాలు చూడలేవు. నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తేనే దేవుని కార్యాలు చూస్తావు. అందుకనే ఇక్కడ ప్రభువు వాళ్ళ జీవితాల్లో ఎందుకు ఆయన అధికంగా ఆయన పని చేయలేకపోయాడంటే, బికాస్ ఆఫ్ దేర్ యాటిట్యూడ్ ఆఫ్ రిజెక్షన్ అండ్ ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్. దాన్ని బట్టి దేవుడు ఆ పట్టణాలని తృణీకరించాడు, ఆ పట్టణాలని తిరస్కరించాడు అనేటువంటి విషయాన్ని
మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈ భాగంలోకి వచ్చేటప్పటికి మనకి ఇంకొక విశేషమైనటువంటి విషయం ఏం కనపడుతుందో తెలుసా? యేసు ప్రభువారు పేతురు యొక్క ఫెయిల్యూర్లో నుండి ఆయన చేసినటువంటి గొప్ప కార్యం. జాగ్రత్త వినండి. ఈ లోకము ఎప్పుడు కూడా సక్సెస్ని కోరుకుంటుంది. ఈ లోకము ఎప్పుడు కూడా సక్సెస్ కొరకు పరితపిస్తూ ఉంటుంది. ఆ మాటకొస్తే ఈ లోకము ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ని తట్టుకోలేదు. అందుకే ఫెయిల్యూర్ రాగానే చచ్చిపోరా అని అంటది ఈ లోకం. మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఏమంటారు తెలుసా? నువ్వు పోతే బాగుండవు. ఎందుకు పోవాలి? ఎందుకు చచ్చిపోవాలి? వాడు ఫెయిల్ అయ్యాడు అంటే, ఫెయిల్ అయితే నీ దృష్టిలో వాడికి మనుగడ లేదు. చాలాసార్లు మనం ఇటువంటి భావాలే మనం పిల్లల్లో పెంపొందిస్తున్నాం గనక వాళ్ళ జీవితాలకి భద్రత లేకుండా పోయింది. చాలాసార్లు ఇటువంటి భావాలే మనము కుటుంబాల్లో జొప్పిస్తున్నాము గనక కుటుంబాల్లో భద్రత లేకుండా పోయింది. కారణం ఏంటో తెలుసా? యు విల్ నెవర్ బీ ఇన్ ఎ పొజిషన్ టు యాక్సెప్ట్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ లైఫ్. కానీ యేసు ప్రభువుకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఆయన పని ప్రారంభించేది నీ ఫెయిల్యూర్లో, నీ సక్సెస్లో కాదు. దేవుని స్తోత్రం. జాగ్రత్త వినండి. దేవుని కార్యం నీ జీవితంలో అద్భుతంగా జరగాలంటే నువ్వు ముందు ఫెయిల్ అవ్వాలి. ఇది ఎక్కడ సూత్రం పాస్టర్ గారు? మనమేమనుకుంటున్నాం? మంచి ర్యాంక్ వస్తే దేవుని కార్యం అనుకుంటున్నాం, మంచి సీట్ వస్తే దేవుని కార్యం అనుకుంటున్నాం, మంచి ఉద్యోగం వస్తే దేవుని కార్యం అనుకుంటున్నాం. నిజమే, అది దేవుని కార్యమే. కానీ అసలు నీ జీవితంలో దేవుడు ఎక్కడ ప్రారంభిస్తాడో తెలుసా? ఇన్ యువర్ మూమెంట్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్, నాట్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ యువర్ సక్సెస్. ఇక్కడ పేతురు జీవితంలో ఆయన చాలా వండర్ఫుల్ ఫిషర్మెన్, రైట్? ఆయన చేపలు పట్టడం ఆయనకి వృత్తి, ఆయనకు అలవాటు, ఆయన దానిలో నిష్ణాతుడు. కానీ మరుసటి రోజు యేసు ప్రభువు రాబోతున్నప్పుడు ఆ ముందు రోజు రాత్రి ఏం జరిగింది? నా ప్రశ్న ఏంటంటే, ఆ రాత్రే ఎందుకు చేపలు వల్ల పడలేదు? నా మాట మీకు అర్థమవుతుందా? ఉందా? రీజన్ ఉందా దాని కొరకు? రీజన్ ఉంది. అంతకుముందు పేతురు ఎన్నిసార్లు వాళ్ళు చేపలు పట్టుంటాడు, కానీ ఆ రోజు మట్టికి స్పెసిఫిక్గా వలలో చేపలు పడకపోవటం అనేటువంటి దేవుని చిత్తం. అంటే జాగ్రత్త వినండి, నువ్వు ఫెయిల్ అవటం అనేటువంటి దేవుని చిత్తం. అందరికి ఉన్నట్టు లేరు, అందరికి ఉన్నట్టు లేరు. మనమేమనుకుంటున్నాం? ఫస్ట్ ర్యాంక్ వస్తే దేవుని చిత్తం, ఫెయిల్ అయితే వీడు చేతగానోడండి, అందుకే అడిగి ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ ర్యాంక్ వస్తే. కానీ ఆ రాత్రి ఎందుకు చేపలు వల్ల పడలేదు? పోనీ పేతురికి టెక్నిక్ లోపించిందా? ఏమ్మా, ప్రతిరోజు చేపలు పట్టేవాడికి కొత్తగా టెక్నిక్ ఏముంటుంది? పోనీ అక్కడైనా 100 సముద్రాలు ఉన్నాయా? ఒక్కొక్క సముద్రంలో వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళకున్న సముద్రం అది ఒక్కటే. ఇశ్రాయేలు దేశంలో అది నిజంగా సముద్రం కూడా కాదు, అది మంచినీటి సరస్సు. అది నా మాట మీకు అర్థమవుతుందా? అది ఒక లేక్. అది ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ సీ. మనం ఏమంటారు, మన విశాఖపట్నం సముద్రం లాంటిది కూడా కాదు, అది కేవలం ఒక చిన్న సరస్సు. మరి సరస్సులో చేపలు పట్టడం కష్టమంటారా? ప్రతిరోజు చేపలు పట్టడం వాళ్ళు చేస్తున్నారు, మరి ఆ రోజు ఎందుకు చేపలు పడలేదు? ఎందుకంటే మరుసటి రోజు ప్రభు పని ప్రారంభిస్తున్నాడు కనుక. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడు కూడా మన సక్సెస్లో ప్రారంభించడు. ఆ మాటకు వస్తే మీరు గమనించండి, మన సక్సెస్లో మనం దేవుని వైపు చూడం. అవునంటారా కాదంటారా? అమ్మా, మీ సక్సెస్లో ఎంతమంది దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నారు? ఆ మాటకు వస్తే దేవుని దగ్గర మనం ఎప్పుడు వస్తాం? సక్సెస్లోనా ఫెయిల్యూర్లోనా? కాబట్టి ఫెయిల్ అవటం కూడా దేవుని చిత్తమే. ఫెయిల్ అయినప్పుడు ఏం కంగారు పడమాకండి. ఫెయిల్ అయినప్పుడు మీరేమీ ఏమంటారు కుంగిపోవాల్సిన అవసరం లేదు. బికాస్ యూ నీడ్ టు అండర్స్టాండ్, మేబీ
గాడ్ ఈస్ టు స్టార్ట్ హిస్ వర్క్ ఇన్ ద ఇండివిజువల్. పేతురు యొక్క ఎక్స్పీరియన్స్లో ప్రాబ్లం లేదు, పేతురు యొక్క స్ట్రాటజీలో ప్రాబ్లం లేదు, పేతురు యొక్క ఫెమిలియారిటీలో ప్రాబ్లం లేదు. కానీ ఆ రాత్రి వలలో చేపలు పడకపోవటం అనేటువంటిది దేవుని కార్యం యొక్క ప్రారంభానికి సూచన. అంటే జాగ్రత్త వినండి, నేనంటాను మన జీవితాల్లో మనకి సమస్యలు లేనంత కాలం మనం దేవుని మీద ఆధారపడటానికి ఇష్టపడం. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాల్లో సమస్యలు తీసుకొచ్చి ఆయన మీద ఆధారపడేటట్లు మనకి నేర్పిస్తాడు. అందువల్ల సమస్యలు రావటం, ఫెయిల్యూర్ రావటం అనేటువంటిది మనము కంగారు పడాల్సినటువంటి విషయమేం కాదు. ఆ మాటకు వస్తే ఫెయిల్యూర్లో దేవుడు పని ప్రారంభిస్తాడు. వెర్నాన్ మెగ్గీ అని ఆయన కామెంటేటర్, ఆయన అంటాడు, ఎవ్రీ పుల్పిట్ ఈజ్ ఎ ఫిషింగ్ బోట్, a place to give out the word of God and attempt to catch fish. ఇప్పుడు యేసుప్రభు వారికి పుల్పిట్ ఏమైపోయింది? ఆయన చేపలు పట్టేటువంటి బోటు. ఆ చేపలు పట్టేటువంటి బోట్లో నుండి ఆయన దేవుని వాక్యాన్ని అందించాడు. ఆయన చేపలు పట్టమే కాదు, మనుషులను కూడా పట్టాడు. యేసుప్రభు వారు ఏం చేశాడు? చేపలను పట్టమే కాదు, చేపలు బండి ఆ రోజు ఆ రాత్రి అంతా వాళ్ళు శ్రమపడినప్పటికీ కూడా పడనటువంటి చేపలు మరుసటి రోజున చేపలు పడ్డాయి. కారణం ఏంటంటే దేవుడు తన పనిని ప్రారంభించాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. నిజానికి ఈ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ఇండివిజువల్స్. యేసుప్రభువారు జనసమూహాలని ఆయన బోధించటం, జనసమూహాలు ఆయనను వెంబడించటం పెద్ద విషయమేం కాదు. కానీ యేసుప్రభువారు వ్యక్తుల పట్ల ఆయన చేసినటువంటి పని ఇక్కడ స్పష్టంగా మనకు కనపడుతుంది. నిజానికి పేతురు ఈ భాగంలో హీ వాజ్ వన్ అమాంగ్ ద క్రౌడ్. బహుశా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, చాలామంది ఉండి ఉంటారు. ఆ చాలా మందిలో ఒకటిగా ప్రారంభించినటువంటి పేతురు జీవితము ఈ సంఘటన అయిపోయేటప్పటికీ టక్కునైనా యేసుప్రభువు శిష్యుడైపోయాడు. చూసారా? మరి ఆ రోజు ఆ జనసమూహంలో చాలా మంది ఉన్నారే, మరి అందరూ ఎందుకు శిష్యులు కాలేదు? అదే ఈరోజు మనం ధ్యానం చేసిన విషయం. మరి అంతమంది ఉన్నారు, అంతమంది శిష్యులు కాలా, ఎందుకు ముగ్గురే శిష్యులు అయ్యారు? ఇక్కడ జన సమూహంలో ఉన్నప్పటికీ కూడా ఈ అధ్యాయం అయ్యేటప్పటికీ ఎంతమంది శిష్యులు అయ్యారు? ముగ్గురు అయ్యారు శిష్యులు, పేతురు, యోహాను, యాకోబు. సో ఒక రకంగా మనం గనక పేతురు యొక్క జీవితాన్ని గనక గమనిస్తే, దిస్ ఈజ్ అన్ ఇన్విటేషన్ not only to follow Jesus Christ, but to be a disciple of Jesus Christ. ఇక్కడ యేసు ప్రభుని వెంబడించడం వేరు, యేసు ప్రభు యొక్క శిష్యరకం వేరు. ఇక్కడ యేసు ప్రభువారు ఆయనను వెంబడించమని ఆయన పేతురికి చెప్పటం అనేటువంటిది మనము చూస్తాం. అంటే జన సమూహములో నుండి యేసు ప్రభువారు ఆ దినము పేతుర్ని ప్రత్యేకపరచడానికి ఆయన వాడుకున్నటువంటి సాధనం పేతురు యొక్క జీవితంలో ఫెయిల్యూర్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఫెయిల్యూర్ ఈజ్ అ స్టార్టింగ్ పాయింట్ వేర్ గాడ్ బిగిన్స్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. అందుకనే ఫెయిల్యూర్ని క్రైస్తవులు హ్యాండిల్ చేసినట్టు లోకము దాన్ని హ్యాండిల్ చేయలేదు. అందుకనే లోకంలో ఫెయిల్ అవ్వగానే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ క్రైస్తవుల్లో ఆత్మహత్య అనేటువంటిది పనికిరాదు. కారణం ఏంటంటే నువ్వు ఫెయిల్ అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను మళ్ళా తిరిగి నిలబెట్టగలడు అనేటువంటిది దేవుని వాక్యము బోధిస్తుంది. కనుక దేవుడు అనేక మందిని అనేక పర్యాయాల్లో ఆ రకంగా నిలబెట్టాడు. గనక ఈ ఉదయకాల సమయంలో మన ఫెయిల్యూర్స్ని బట్టి
మనము కంగారు పడక్కర్లేదు, మనము కృంగిపోనక్కర్లేదు. బట్ నీ ఫెయిల్యూర్లో గనక ఇఫ్ యు అలౌ గాడ్ టు వర్క్ ఇన్ యువర్ ఫెయిల్యూర్, గాడ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ట్రెమెండస్లీ. నీ ఫెయిల్యూర్లో గనక దేవుడు పని చేయటానికి గనక నువ్వు అనుమతిస్తే, దేవుడు ఆయన పని చేసేటట్లు గనక నువ్వు అనుమతిస్తే, అప్పుడు నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి మార్పు దేవుడు తీసుకురావటానికి ఇష్టపడుతున్నాడు. ఆ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడంటే నీ సక్సెస్ కాదు, ఇది నీ ఫెయిల్యూర్ అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. అందుకనే పేతురు యొక్క జీవితంలో ఫెయిల్యూర్లో ప్రారంభమైంది. ఎంత అద్భుతంగా దేవుడు పేతుర్ని నడిపించాడో మనము గమనిద్దాం. ఈ భాగంలో నేను 2-3 విషయాలు హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. మొట్టమొదటి విషయం కనుక మనం గమనిస్తే హియరింగ్ వర్సెస్ ఫాలోయింగ్. ఇక జాగ్రత్త వినండి. ఇక్కడ ఏం రాయబడింది? ఆయన బోధించుట చాలించిన తరువాత. ఈ మాట చదవంగానే నాకు వచ్చిన ప్రశ్న ఏంటో తెలుసా? బహుశా మీకు రాకపోతే మీకైనా ఈ ప్రశ్న వేసుకోండి. ఆయన ఏం బోధ చేశాడో అది రాయొచ్చు కదా. మాట్లాడరే, అవునా? ఇప్పుడు యేసుప్రభువు వారి కొండ మీద ప్రసంగం ఉందండి, యేసుప్రభువు వారు ఒలీవల కొండ మీద ప్రసంగం ఉందండి, అవునా? మొదట్లో ఏమో ఆయన కొండ మీద ప్రసంగం చేశాడు, ఆయన చివరిలో ఏమో ఒలీవల కొండ మీద ప్రసంగం చేశాడు. ఆ 2 ప్రసంగాలు రాసి పెడితే ఎంత అద్భుతంగా ఉంది, అవునా కదా? మరి ఇక్కడ ఆయన బోధించుట చాలించిన తర్వాత అని బోధను తీసిపడేసి ఒట్టి ఎందుకు ఇన్సిడెంట్ అక్కడ హైలైట్ చేశాడు? కారణం ఏంటో తెలుసా? ఇక్కడ ఆయన బోధ కంటే కూడా ఇక్కడ ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభు ప్రభావితం చేయటం అనేటువంటిది ఈ భాగంలో ఇంపార్టెంట్. సో ఆబ్వియస్గా ఇక్కడ లూకా ఈ యొక్క అధ్యాయంలో పేతుర్ని దేవుడు కాన్ఫరెన్స్ చేసినటువంటి విధానాన్ని ఆయన రాస్తా ఉన్నప్పుడు ఆయన ఎంఫసిస్ ఏంటి అర్థమవుతోంది. ఆ 5వ అధ్యాయంలో లూకా యొక్క ఎంఫసిస్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ జీసస్ క్రైస్ట్ టాట్ బట్ వాట్ జీసస్ క్రైస్ట్ డిడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీటర్. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఉదయకాల సమయంలో మనం చాలామంది బోధ వినటానికి వచ్చాం దేవుని కార్యాల కంటే కూడా. హలో, నాతో పాటు ఉన్నారు లేదా? అవునా? అందరం రెడీ అయ్యి వచ్చాం. దేని కొరకు? దేవుని వాక్యాన్ని వినటానికి. కొన్నిసార్లు నువ్వు దేవుని వాక్యం వినటం కంటే కూడా దేవుడు నీ జీవితంలో ఏం కార్యం చేస్తున్నాడో చెప్పు నాకు. నువ్వు అనొచ్చు, పాస్టర్ గారు ప్రతి ఆదివారం దేవుని వాక్యం వింటున్నానండి, మళ్ళీ ఇప్పుడు మనకి 3 సర్వీసులు అయ్యాయి, లేదా 2 సర్వీసుల్లో వాక్యం వింటున్నానండి, ఇక్కడ చర్చికి వస్తున్నానండి, సాయంత్రం ఆన్లైన్లో వింటున్నానండి, బుధవారం బైబిల్ స్టడీ వింటాను. నిజమేనమ్మా, నువ్వు బాగా వింటున్నావు. విని విని చెవులు రక్తం వస్తూ ఉంది. కానీ ఇంత విన్న నీ జీవితంలో దేవుడు ఏం కార్యం చేశాడు చెప్పు నాకోటి. ఎవరు మాట్లాడలే, అందరు గమ్ముగా అయిపోయారు. చెప్పండి, వింటున్నావు కానీ ఏం కార్యం చేశాడమ్మా దేవుడు నీకు? వాట్ డిడ్ గాడ్ డూ ఇన్ యువర్ లైఫ్? ఇంత వింటున్నావు, ఏం కార్యం జరిగింది జీవితంలో అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? నువ్వు దేవుని వాక్యం వింటం అనేటువంటిది దేవునికి కావాలా? దేవుడు నీ జీవితంలో పనిచేయటం దేవునికి కావాలా? నువ్వు దేంతో సంతృప్తి చెందుతున్నావు? వింటంతో సంతృప్తి చెందుతున్నావు. గంటలు వింటున్నావు. ఈరోజు ఆన్లైన్లో వచ్చినాయి, ఇంకా గంటలు వింటున్నావు. బట్ దేవుని కార్యం నీ జీవితంలో ఏం జరుగుతూ ఉంది? టెల్ మీ. ఎందుకు దేవుని కార్యం జరగట్లేదు నీ జీవితంలో? ఎంత వింటున్నావు వాక్యం? ఇన్ని గంటలు వింటున్నావు, ఎందుకు దేవుని కార్యం జరగట్లేదు నీ జీవితంలో? జాగ్రత్త విను. నువ్వు దేవుని వాక్యం వింటం వేరు, దేవుని నేను వెంబడించడం వేరు. జనసమూహాలు వేల కొలది విన్నారు దేవుని వాక్యం, కానీ ఈ అధ్యాయంలో 3 జీవితంలో మాత్రమే ప్రతిస్పందన వచ్చింది.
ఇంతమంది విన్నారు, మరి ముగ్గురు జీవితాలు ఎందుకు ప్రభావితం చేయబడ్డాయి? కారణం ఏంటంటే మిగతా వాళ్ళు విన్నారు, వెళ్ళిపోయారు. ఈ ముగ్గురు మట్టికి విన్నారు, లోబడ్డారు, అనుసరించారు. తేడా ఉందా లేదా? నేనంటున్నాను, ఆదివారం పూట నువ్వు వస్తున్నావు, దేవుని వాక్యం గంటసేపు వింటున్నావు పోతున్నావు కనుకనే నీ జీవితంలో దేవుని కార్యం జరగట్లా. అదే నువ్వు దేవుని వాక్యం విని, ఆ దేవుని వాక్యాన్ని గ్రహించి, ఆ దేవుని వాక్యానికి లోబడి, ఆ దేవుని వాక్యం ప్రకారం నీ జీవితంలో నువ్వు ఆయనను వెంబడిస్తే పేతురు జీవితంలో జరిగిన కార్యం నీ జీవితంలో ఎంత జరగదు? పేతురు ఒక్కనే దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడా? నన్ను దేవుడు వాడుకోడా? ఎందుకు జరగట్లేదమ్మా కార్యాలు? జాగ్రత్త వినండి. మనము దేవుని వాక్యం వినటంతో మనం సాటిస్ఫై అయిపోతున్నాం. దేవుని వాక్యాన్ని విని మనం సంతోషిస్తున్నాం. అబ్బో, దేవుని వాక్యం భలే ఉన్నాయండి, దేవుని వాక్యంలో చాలా మర్మాలు ఉన్నాయండి, మేము దేవుని వాక్యం చాలా నేర్చుకుంటున్నామండి, మంచిదే, అంతటితో ఆపుతున్నాం. కానీ ఆ వాక్యము నీ జీవితంలో పనిచేసి ఆయనను వెంబడించి ఆయన నీ జీవితంలో తీసుకొచ్చిన మార్పేంటి అది చూపించు. ఆ మార్పు నీ జీవితంలో లేకుండా దేవుని వాక్యం విని ఏంటో నువ్వు చేసుకునేది? నువ్వు సాధించేది? ఇట్ డస్ నాట్ హ్యాపెన్ దట్ వే. నేనంటాను, హియరింగ్ వర్సెస్ ఫాలోయింగ్ బోత్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. నువ్వు దేవుని వాక్యాన్ని వినటం వేరు, దేవుని వాక్యాన్ని విని ఆయనను వెంబడించడం వేరు. ఇక్కడ జన సమూహాలు దేవుని వాక్యాన్ని విన్నాయి, కానీ ముగ్గురే దేవుని వెంబడించారు. ఆ ముగ్గురు జీవితంలో దేవుడు ఎట్లా పనిచేశాడో ఆ ఇతివృత్తమే లూకాసు వార్త 5వ అధ్యాయం. ద ఇంపాక్ట్ జీసస్ కెన్ బ్రింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ గాడ్స్ వర్డ్ రాదర్ దెన్ జస్ట్ హియరింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని వినటంతో సంతృప్తి చెందమాక, దానివల్ల ప్రయోజనం ఏం లేదు. కొన్ని వేల మంది వింటున్నారు, గంటల కొద్దీ వింటున్నారు, కానీ ఆ దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు వెంబడించటం ప్రారంభిస్తావో, జాగ్రత్త వినండి, ఇక్కడ ప్రభు అన్నాడు, ఆయన బోధించడం చాలించిన తర్వాత పేతురుతో ఏమన్నాడు? నీవు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి. అంటే ఇక్కడ ఏముంది మాట? దేవుని మాట ఏముంది ఇక్కడ? ఈయన పని ముగించుకొని వలలు కడుగుంటున్నాడు. ఎందుకంటే చేపలు పట్టేవాళ్ళు రాత్రంతా వాళ్ళు చేపలు పడతారు కాబట్టి. యేసుప్రభు వారు ఉదయాన్నే వచ్చాడు. సో ఉదయం వచ్చేటప్పటికి డ్యూటీ దిగిపోతున్నాడు ఆయన. డ్యూటీ దిగిపోయే టైంలో మీ బాస్ గనక నువ్వు మళ్ళా డ్యూటీ ఎక్కాలి, నెక్స్ట్ షిఫ్ట్ అన్నాడు అనుకో, మీ రెస్పాన్స్ ఏంటి? అసలు మీ బాస్ చెప్తేనే మీకు ముందు ఒళ్ళు మండిపోద్ది. ఇప్పుడు యేసుప్రభు వారు ఎవరు? ఆయన బాస్ కాదు. ఏమా, ఇప్పుడు నీ బాస్ చెప్పాడు అనుకో, ఒక నువ్వు షిఫ్ట్ దిగేటప్పుడు, అరే అబ్బాయి మాకు ఎమర్జెన్సీ వచ్చింది కాబట్టి నువ్వు షిఫ్ట్ దిగడానికి వీలు లేదు, కాబట్టి నువ్వు షిఫ్ట్ ఎక్కాల్సినంటే నువ్వు చచ్చినట్టు షిఫ్ట్ ఎక్కుతావు, తిట్టుకుంటా షిఫ్ట్ ఎక్కుతావు, గొనుక్కుంటా నువ్వు షిఫ్ట్ ఎక్కుతావు. నువ్వు ఎట్లా షిఫ్ట్ ఎక్కితే నాకెందుకు? ఆయన షిఫ్ట్ ఎక్కమన్నాడు, షిఫ్ట్ ఎక్కావు, అవునా? మరి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ అసలు యేసుప్రభు పేతురు సంబంధమే ఉంది? యేసుప్రభు చెప్పిన పని పేతురు చేయాల్సిన అవసరం ఏంటి? ఆయనకి ఏమన్నా రిలేషన్షిప్ ఉందా? ఆయనకి ఏమైనా బంధుత్వం ఉందా? పోనీ ఆయనకి ఏమన్నా ఆబ్లిగేషన్ ఉందా? మరి ఏమీ లేకుండా యేసుప్రభు సింపుల్గా నువ్వు డ్యూటీ దిగిపోతుంటే, ఇప్పుడు నువ్వు మళ్ళీ డ్యూటీ ఎక్కాయా, నువ్వు మళ్ళీ చేపలు పట్టాలి అని అంటే వెంటనే పేతురు ఏమనాలి? అనాలా లేదా? అన్నాడా? ఎందుకనలేదు? పేతురికి మనకు అదే తేడా అమ్మా. మనం దేవుని వాక్యం విని దేవుడు ఏదో నీతో మాట్లాడాడు అనుకో, నువ్వు వెంటనే అంటావు, అయిపోయింది, నువ్వు విన వాక్యం పోయింది. అదే గనక దేవుడు ఎప్పుడైతే నీతో మాట్లాడాడో, అవునా ప్రభా నేను చేస్తాను ప్రభా అన్నావు అనుకో, అప్పుడేమవుతుంది? నీ జీవితం వేరుగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? దేవుని వాక్యం వినటం కావాలా? దేవుని వాక్యానికి విధేయత చూపించడం కావాలా?
దేవుని కార్యాలు మన జీవితంలో ఎప్పుడు జరుగుతాయి? దేవుని వాక్యం విన్నప్పుడా, దేవుని వాక్యానికి లోబడినప్పుడా? మనకి అతి కష్టమైంది ఏంటి? వింటమా లోబట్టమా? వినటానికి ఏం కష్టం అండి? చక్కగా ఏసీ హాల్లో కూర్చున్నాం, కన్వీనియంట్ కుర్చీలో కూర్చున్నాం, పక్కనే సంచులు పెట్టుకున్నాం సంతకి. ఏం బాధ? ఆ మాటకొస్తే ఉదయాన్నే చచ్చిపెట్టినప్పుడు ఉదయం పని అయిపోద్ది పాస్టర్ గారు. ఎంత కన్వీనియన్స్! చాలా మంది ఉదయం చర్చికి ఎందుకు వస్తున్నారు తెలుసా? పని అయిపోద్ది కాబట్టి. అవునా? చెప్పండి, పని అయిపోయింది, వచ్చారా లేదా మీరు చర్చికి? అమ్మో, ఆదివారం చర్చికి వెళ్ళాలి కదా, చక్కగా పాస్టర్ గారు మిగతా రోజంతా మన ఇష్టం చేసుకోవచ్చు కాబట్టి పని అయిపోద్ది అని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం కార్యాలు జరుగుతాయమ్మా మన జీవితాల్లో? ఏం కార్యాలు జరుగుతాయి? అవుతుందా? అబద్ధం. నిజానికి ఇక్కడ పెద్ద జనసమూహము ఆయన వాక్యాన్ని విన్నారు, కానీ ముగ్గురు మాత్రమే ఆయనను వెంబడించిన వారిలో ఉన్నారు. వాళ్ళు దేవుని వాక్యం వినటం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని అనుసరించడానికి కంకణం కట్టుకున్నారు వాళ్ళు. నేనంటాను, జాగ్రత్త వినండి, దేవుని వాక్యం నేర్చుకోవటం మంచిదే, నేను దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ దానికంటే ప్రాముఖ్యమైంది నువ్వు విన్న దేవుని వాక్యాన్ని ఎంతగా అనుసరిస్తున్నావు. నువ్వు దేవుని వాక్యాన్ని గనక లోబడకపోతే, దేవుని వాక్యాన్ని గనక అనుసరించకపోతే, ఇఫ్ యు డు నాట్ ఫాలో, దెర్ ఈస్ నాట్ మచ్ యూస్ ఇఫ్ యు లిసన్ టు గాడ్స్ వర్డ్. నువ్వు వినటం వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు, నువ్వు ఆ వాక్యాన్ని అనుసరిస్తే తప్పితే. నిజానికి పేతురు జీవితంలో ఇది చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకంటే దేవుడు పేతురుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. ఎవరి లాంగ్వేజ్లో? పేతురు లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. పేతురు లాంగ్వేజ్ ఏంటి? ఫిష్. ఆయన ఏ లాంగ్వేజ్? ఏమో పొద్దుస్తమానం అయినా చేపలు. సో ఇప్పుడు యేసుప్రభువు వారు ఎక్కడ ప్రారంభించాడు? చేపల దగ్గరే ప్రారంభించాడు. వెంటనే పేతురు అలర్ట్ అయ్యాడు, దేవుని కార్యాన్ని ఆయన విన్నాడు. ఇక్కడ పేతురు గారికి దేవుడిచ్చిన పిలుపు ఏంటో తెలుసా? అరే అబ్బాయి, నువ్వు దేవుని వాక్యం విన్నావు, కానీ నువ్వు నన్ను వెంబడిస్తావా? ఆర్ యు రెడీ టు ఫాలో మీ? అది ప్రశ్న. ఈరోజు ప్రభువు దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన వేసే ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుని వాక్యం వినటంతో సరిపెట్టుకుంటావా? విన్న వాక్యానికి లోబడి ఆయనను వెంబడిస్తావా పేతురు వలె? దట్ ఈస్ అ క్వశ్చన్. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్వు కేవలం ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం విని వెళ్ళిపోవటం వల్ల ప్రయోజనం లేదు. కానీ పేతురు వలె ఆయన వాక్యానికి విని నువ్వు ప్రతిస్పందించి ఆయనను వెంబడించడం అనేటువంటిది నీ నిర్ణయం అయితే, పేతురు జీవితంలో దేవుడు గొప్ప మార్పు తీసుకొచ్చిన వాడు నీ జీవితంలో కూడా మార్పు తీసుకొని రాగలడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో మొట్టమొదటిది హియరింగ్ వర్సెస్ ఫాలోయింగ్. ఆర్ యు హియర్ టు హియర్ గాడ్స్ వర్డ్ ఆర్ ఆర్ యు హియర్ టు ఫాలో గాడ్స్ వే? దేవుని వాక్యాన్ని వినటానికి నువ్వు వచ్చావా, లేదంటే దేవుని మార్గంలో ఆయనను అనుసరించడానికి నువ్వు వచ్చావా? అది మొట్టమొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఇట్స్ అబౌట్ యువర్ ఒబీడియన్స్. పేతురు ఇక్కడ అన్నాడు, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలను వేయుదుము అని ఆయనతో చెప్పాను. ఇక్కడ జాగ్రత్త వినండి. యేసుప్రభువారు వృత్తిరీత్యా ఆయన వడ్రంగివాడు. వడ్రంగివాడి నుండి 30 సంవత్సరాలు ఆయన వడ్రంగి పని చేసి 30 సంవత్సరాలకి ఆయన బోధకుడుగా మారాడు. సో ఇప్పుడు వడ్రంగి నుండి బోధకుడుగా మారినటువంటి వాడు చేపల గురించి మాట్లాడుతున్నాడు. ఇది వింటం ఈజీనా కష్టం అంటారా? మనం ఏంటంటే బైబిల్ స్టోరీ చదివేశాం కాబట్టి
మనం అంతే కదా, పేతురు వెంబడి అంత ఈజీ కదమ్మా పేతురు ఆయన మాట వింటాం, అవునా? మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. పాస్టర్ గారు మీకైనా సలహా ఇచ్చారనుకోండి, వెంటనే మీ రియాక్షన్ ఏంటి? ఆ పాస్టర్ గారికి ఏం తెలుసు, ఆయన ఫుల్ టైం వర్కరు అనుకోవట్లేదా మీరు? ఆ పాస్టర్ గారికి ఏం తెలుసు, చర్చిలో పరిస్థితి వేరు, లోకంలోకి వస్తే పరిస్థితి వేరు. పాపం ఉద్యోగం సంగతి పాస్టర్ గారికి ఏం తెలుసు అనుకుంటారా, అనుకోరా మీరు? ఎప్పుడు మాట్లాడటం, మీరు చాలా మంచోళ్ళు కదా, ఏం మాట్లాడరు కదా, లోపల అనుకుంటారు, బయటికి మీరు మాట్లాడరు. కానీ అందుకే పాస్టర్ గారు చెప్పిన మాటకు లోపట్టం ఎందుకు కష్టమవుతుంది మీకు? ఆయనకి ఏం తెలుసులే, ఆయన ఆఫ్టర్ ఆల్ జేఎన్టీయూ సివిల్. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఐఐటి కంప్యూటర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఆయనకేం తెలుసు? అవునా? ఇప్పుడు యేసుప్రభువారు ఎవరమ్మాయన? కార్పెంటర్ టర్న్డ్ ఇంటూ ఏ టీచర్, స్పీకింగ్ అబౌట్ ఏ సబ్జెక్ట్. వీళ్ళు దాంట్లో నిష్ణాతులు. ఎవరు? ఫిషింగ్లో ఎవరు నిష్ణాతులు? మీ ఏరియాస్లో మీరు ఎక్స్పర్ట్స్ కావచ్చు, కానీ దేవుని వాక్యం వేరమ్మా, దేవుని స్వరం వేరు. మనం చాలాసార్లు ఏం చేస్తున్నాం తెలుసా? వ్యక్తులను చూసి మనం ఎస్టిమేట్ చేస్తాం, వాడి మాట వినొచ్చా కాదా, వాడు చెప్పిన ఎంతవరకు మనము అంగీకరించవచ్చు. జాగ్రత్త. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఆ పప్పులు ఉడకవు. గాడ్స్ విజ్డమ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. అందుకే పేతురు, ప్రభా నీకేం తెలుసు అని అనలా, వెంటనే లోబడ్డాడు. అయినను నేనంటానమ్మా, మీరు ఎప్పుడన్నా పాస్టర్ గారి దగ్గర కౌన్సిలింగ్ వచ్చారనుకో, పాస్టర్ గారు మీరు చెప్పేది కొంచెం కష్టంగా ఉంది కానండి, మీరు చెప్పినట్టు చేస్తామండి అని అంటే ఎట్లా ఉంటుందో తెలుసా మీకు? మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ మీరు ఆ పని చేయరు, కాబట్టి నేను చెప్పను. ముందు మీరు నా దగ్గరికి రావాలి కదా. ముందు రావడం దగ్గరికే చాలామంది రారు, ఎందుకంటే మీ తంటాలు మీరు పడతా ఉంటారు. సరే, వచ్చిన వాళ్ళు కూడా సలహా వింటారు, వినేసి వెళ్ళిపోతారు, కానీ ఆ సలహాని పాటించరు. అందుకనే మీ జీవితాల్లో కొట్టబడుతున్నారు. జాగ్రత్త. పేతురు యేసుప్రభు మాటకు లోబట్టం అంత ఈజీ అనుకోమాకండి. పేతురు అనొచ్చు, నీకేం తెలుసు ప్రభా ఫిషింగ్ గురించి. లేదా పేతురు యేసుప్రభుని అడిగాడు అనుకో, ప్రభా నువ్వు ఎప్పుడైనా చేపలు పట్టావా అని అడిగాడు అనుకో, పేతురు గారు ప్రభు ఏం చెప్పుంటాడు? చెప్పండి అమ్మా, ఎక్కడన్నా ఉందా ప్రభువు చేపలు పట్టినట్టు? మరి ప్రభుకి ఎక్స్పీరియన్స్ లేదు, ప్రభుకి నాలెడ్జ్ లేదు అని అనుకోవచ్చు కదా పేతురు. అనుకోలే. అయినను నీ మాట చొప్పున చేయుదుము. నేను అంటాను, దేవుని మార్గము ఎప్పుడు కూడా ఇట్ ఈస్ అబౌవ్ యువర్ హ్యూమన్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. మానవుడు జాగ్రత్త వినండి, దేవుని మాటకు మనము లోబడకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, దేవుని మాట ఎప్పుడు కూడా లోకములో ఉన్న విధానానికి అతీతంగా ఉంటుంది. అందుకనే మనకి దేవుని మాట లోబడటం చాలా కష్టం. అదే గనక లోకము చెప్పినట్లు గనక దేవుడు చెప్పాడు అనుకో, నువ్వు వెంటనే లోబడతావు దేవుని మాటకి. దేవుని మాటకు నువ్వు లోబడకపోవటానికి కారణం ఏంటంటే, దేవుని మాట ఎప్పుడు కూడా లోకము దానికంటే ప్రత్యేకంగా ఉంటుంది, విభిన్నంగా ఉంటుంది, అతీతంగా ఉంటుంది. అందుకనే దేవుని మాటకు లోబడటం కష్టం. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడేటువంటి ఆ విశ్వాసాన్ని నువ్వు పెట్టగలుగుతావో, అప్పుడు కానీ పేతురు జీవితంలో వచ్చేటువంటి మార్పు నీ జీవితంలో రాదు. అది ఒబీడియన్స్ అంటే.
నిజానికి అసలు పేతురు జీవితంలో ప్రభు మాటకు లోబడేటువంటి విశ్వాసము రావటానికి కారణం ఏంటో తెలుసా? మేబీ హీ సా సంథింగ్ స్పెషల్ ఇన్ జీసస్ క్రైస్ట్. అందుకే యేసు ప్రభు యొక్క మాట లోబట్టం అనేటువంటిది ఆయన చేశాడు. నిజానికి పేతురికి ప్రభు గురించి పెద్ద అవగాహన లేదు, ఎందుకంటే ఇంకా ఆయన శిష్యుడిగా ప్రారంభించలేదు. అసలు పేతురికి యేసు ప్రభు యొక్క నాలెడ్జ్ జీరో. అసలు యేసు ప్రభు యొక్క సంగతి ఏంటో ఆయనకి ఏమీ తెలియదు. అయినప్పటికీ యేసు ప్రభుని ఆయన నమ్మగలిగాడు. నేనంటాను, యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత అదే. ఒక ఆయన అంటాడు, ఫ్రమ్ గాంధీ టు టాల్స్టాయ్, ఫ్రమ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ టు థామస్ జెఫర్సన్, many of the great minds throughout history have viewed Jesus as one of the best ethical teachers of all time. The world is compelled by this man. లోకము ఎప్పుడు కూడా ఈ మనిషి చేత ప్రభావితం చేయబడతానే ఉంది. There is something difference in this life of Jesus Christ. అందుకని పేతురు తన జీవితంలో ఒక మొట్టమొదటి అడుగు వేశాడు. ఏం అడుగు వేశాడు? దేవుని మాట వింటంలో నుండి దేవుని మాటకు విధేయత చూపించి వెంబడించేటువంటి ఆ అడుగు ఎప్పుడైతే వేశాడో అప్పుడు పేతురు యొక్క జీవితంలో గొప్ప మార్పు వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక రకంగా పేతురుకి యేసుప్రభు మీద ఎంత విశ్వాసం ఉందంటే పర్వతాలు కదిలించే విశ్వాసం ఏం లేదు, కానీ చిన్న బేబీ స్టెప్ తీసుకునే విశ్వాసం ఉంది. ఒక చిన్న శిశువు ఏ రకంగా అయితే అడుగులు వేయగలుగుతుందో ఆ అడుగు వేసేటువంటి ఆ చిన్న అడుగులే పేతురు యొక్క జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చాయి అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ఒబీడియన్స్. మూడోది పర్స్పెక్టివ్. సీమోను పేతురు అది చూచి, ఇప్పుడు జాగ్రత్త వినండి, యేసుప్రభు వారు మాట విన్నాడు, లోపలికి వెళ్ళాడు, తర్వాత చేపలు పడిన తర్వాత ఇప్పుడు పేతురు ముందు ఆలోచన ఏం రావాలి? చేపలు పడంగానే మీరైతే ఏం చేస్తారు? మనమైతే ఏం చేస్తాం? ఏ మార్కెట్కి వెళ్ళాలి, ఎక్కడ రేటు బాగా వస్తుంది, ఇక్కడ కేజీ ఎంత ఉంది, రైట్. ఇప్పుడు వెంటనే మన ఆలోచన దేని చుట్టూ పోవాలా? మరి పేతురు ఎక్కడన్నా చేపల గురించి ఆలోచిస్తున్నాడా? పేతురు ఎక్కడైనా డబ్బుల గురించి ఆలోచిస్తున్నాడా? పేతురు ఎక్కడైనా లాభం గురించి ఆలోచిస్తున్నాడా? జాగ్రత్త వినండి అమ్మా, దేవుని దగ్గరకు మనం వస్తున్నాం, కానీ మనం దేని గురించి ఆలోచిస్తున్నాం చెప్పండి? చర్చికి రావడానికి మన మోటివేషన్ ఏంటి? పాస్టర్ గారు మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి, మోటివేషన్ నెంబర్ 1. మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మోటివేషన్ నెంబర్ 2. మనం చర్చిలకు వస్తున్నాం, కానీ చర్చిలకు వస్తున్నప్పుడు మనకు కనబడే చేపలు చాలా ఎక్కువ. అసలు మన కళ్ళ ముందు చాలా చేపలు కనబడుతూ ఉంటాయి కదా. అసలు మనకు కనబడేదంతా ఆ చేపలు అమ్మితే వచ్చేటువంటి లాభము. ఆ లాభాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకుంటే ఎంతకాలము కాలు మీద కాలు వేసుకొని సుఖంగా తిని బతకొచ్చు. అసలు అదే కదమ్మా మన పర్స్పెక్టివ్. అసలు మనం చర్చికి ఎందుకు వస్తున్నాం? ఈ లాభాల కొరకేగా. కానీ విచిత్రం ఏంటంటే పేతురు చేపల గురించి ఆలోచించలా, చేపల వలన అమ్మితే వచ్చే లాభం గురించి ఆలోచించలా. ఒకవేళ ఆ లాభం గనక వస్తే చక్కగా కాలు మీద కాలు వేసుకొని జీవితాంతం హాయిగా బతికేయచ్చు అనే ఆలోచన పేతురుకి రాలే. ఆయన మొట్టమొదటి ప్రతిస్పందన ఏంటో తెలుసా? ఏమన్నాడు అక్కడ? మోకాలు ఎదుట, యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను. అమ్మా జాగ్రత్త వినండి, దేవుని సన్నిధికి నువ్వు వచ్చినటువంటి ప్రతిసారి నీ పాపము నీ కళ్ళ ముందు కనపడాలి. మన జీవితాల్లో రివర్స్. దేవుని సన్నిధికి మనం వచ్చిన ప్రతిసారి మన పక్కనోడి పాపం మన కళ్ళ ముందు కనబడతా ఉంటుంది. ఇక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటాడు, కానీ మీరు అనుకుంటారు వాడు ఉన్నాడా లేదా, ఆ అమ్మాయి ఉందా లేదా, ఈ వాక్యం ఎవరికి సరిపోద్ది?
ఈ వాక్యం ఎవరికి కరెక్ట్గా సరిపోద్ది? ఏం మారితే మన బతుకులు? ఏం మారితే మన బతుకులు? దేవుని వాక్యం ఎవరి కోసం? అరే నువ్వు మందిరానికి వచ్చేది దేవుని వాక్యం నీ కోసమా, పక్కనోడి కోసమా? నేను కొన్ని చోట్ల స్పీకర్గా వెళ్తూ ఉంటాను కదా, వెళ్ళంగానే కొంతమంది నా దగ్గరికి వస్తారు, పాస్టర్ గారు మా చర్చిలో ఈ ప్రాబ్లం ఉందండి, మీరు దాని గురించి మాట్లాడండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాస్టర్ గారు పులిపి లేచిన బట్టి దులిపేయాలి. ఎవరిని? ఆడెవడైతే ఉంటాడో, ఆ సమస్య ఏదైతే ఉంటుందో. అంటే ఇక్కడ పాస్టర్ గారు ఎందుకు వచ్చాడు? వాళ్ళు ఎందుకు పిలిచారు పాస్టర్ గారిని? ఆయన ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో అది కాదు వాళ్ళకి కావాల్సింది. ఈ వాక్యం ద్వారా వాడు దుమ్ము దులిపేయాలి. జాగ్రత్త వినండి. మనము దేవుని వాక్యం విన్న ప్రతిసారి మీ పాపము మీ కళ్ళ ముందు కనపట్టలేదంటే మీరు వాక్యం వినటంలో లోపం ఉంది. సింపుల్. Whenever you hear the word of God, you are not encountering the sin in your life. There is something wrong with your listening. ఎందుకంటే దేవుని వాక్యములో గనక గమనిస్తే, దేవుని వాక్యం విన్నటువంటి వాడు ముందు చేసిన పని ఏంటో తెలుసా? నా పాపాన్ని క్షమించు. నీ జీవితంలో ఆ మాట రావట్లేదంటే నువ్వు మొద్దుబారిపోయావు. నీ పాపము నీకు కనపట్లేదంటే అది నీకు ప్రమాదం. జాగ్రత్త. పేతురు యేసు ప్రభుని కాన్ఫరెన్స్ చేసినప్పుడు ఆయన రియాక్షన్ అదే, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో. మీకు గుర్తుందా? యెషయా ప్రవక్తగా ప్రభు యొక్క దర్శనం వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటి? అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైనటువంటి పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేనంటున్నాను, దేవుని వాక్యం వింటున్నప్పుడు నీ పాపము నీకు కనబట్లేదంటే నువ్వు వింటున్న వాక్యముతో సమస్య ఉంది. కారణం ఏంటంటే దేవుని వాక్యము నువ్వు విన్న ప్రతిసారి నీ పాపం నీ కళ్ళ ముందు కనబడాలి. దట్ ఈస్ హౌ గాడ్స్ వర్డ్ బికమ్స్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ యువర్ లైఫ్. ఒకవేళ దేవుని వాక్యం వింటున్నప్పుడు నీ పాపము కనబట్లేదంటే సమస్య ఏదో ఉంది నీ జీవితంలో. మొద్దుబారిపోయావు నువ్వు. నీ పాపం విషయంలో నువ్వు మొద్దుబారిపోయావు. నీ పాపం విషయంలో నీకు లెక్కలేనితనం వచ్చింది. అందుకనే నీ పాపం నీ కళ్ళ ముందు కనబట్టలేదు. కానీ దేవుని వాక్యమును విన్న ప్రతిసారి అసలు ఇనీషియల్ రియాక్షన్ ఏంటంటే నీ పాపము నీ కళ్ళ ముందు కనపడి ప్రభు దగ్గర నువ్వు మోకాలుంది, ప్రభువా నేను పాపాత్ముడిని అని నువ్వు ఒప్పుకోవాలి. అది జరగట్లేదంటే నువ్వు ఆయన వెంబడించట్లేదు. దెర్ ఈజ్ నో కన్ఫెషన్. మనకి దేవుని వాక్యం వింటం అలవాటైపోయింది. దేర్ ఇస్ నో కన్ఫెషన్. చాలా డేంజరస్, చాలా డేంజరస్. జాన్ కాల్విన్ ఒక మాట అంటాడు, అవర్ విజ్డమ్ కన్సిస్ట్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ ఆఫ్ టూ పార్ట్స్, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ అవర్ సెల్వ్స్. నీ జ్ఞానం అనేటువంటిది రెండు భాగాలు. ఒకటి దేవుని పట్ల నీకున్నటువంటి అవగాహన, దేవుని పట్ల నీకున్నటువంటి అవగాహన బట్టి నువ్వెవరో నువ్వు గుర్తించినటువంటి వైనం. ఈ రెండు ఉండాలి. వెనెవర్ దేవుడెవరో నీకు అర్థమైనప్పుడు నువ్వెవరో నీకు అర్థం కావాలి. నీ స్థితి ఏంటో నీకు అర్థం కావాలి. నీ పాపము నీ కళ్ళ ముందు కనపడాలి. ఆ పాపము కనుక నీ కళ్ళ ముందు కనపట్లేదంటే నువ్వు దేవుని వాక్యాన్ని సరిగ్గా విన్నవాడవు కాదు. ఏదో అలవాటుగా వచ్చి దేవుని వాక్యాన్ని వినిపోతున్నావు, కానీ దేవుని వాక్యం నీ జీవితంలో పనిచేయటల్లా. కారణం ఏంటంటే దేవుని వాక్యము నిన్ను సంధించిన ప్రతిసారి మొట్టమొదటిగా దేవుని వాక్యం మార్చేది నిన్ను, పక్కనోడు కాదు. పక్కనోడి సంగతి వదిలిపడే. అసలు నీకేదో పక్కనోడి సంగతి, దేవుడు చూసుకుంటాడు వాటి సంగతి.
నీ బతుకు సంగతి నువ్వు చూసుకో, నీ పాపం సంగతి నువ్వు చూసుకో, నీ అవిధేయత సంగతి నువ్వు చూసుకో. దేవుని వాక్యం వింటున్న ప్రతిసారి ప్రభువా నా అవిధేయతను నాకు చూపించు, నా పాపాన్ని నాకు చూపించు, నేనెంత భయంకరో నాకు చూపించు అడుగు, ప్రభు నీతో మాట్లాడతాడు. దట్ ఈస్ హౌ యూ రెస్పాండ్ టు గాడ్స్ వర్డ్. అది దేవుని వాక్యం వింటమంటే. కన్ఫెషన్ అనేటువంటి ఇట్ ఈస్ సచ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఫాలోయింగ్ జీసస్. యేసు ప్రభుని వెంబడించడంలో నీ పాపపు స్థితిని ఒప్పుకోవటం అనేటువంటి చాలా ప్రాధాన్యమైనది. ఒప్పుకోవాలనేటువంటిది రెండు విషయాలను ఒప్పుకోవాలి. ఒకటి, మన పాపమును మనం ఒప్పుకోవాలి, మనం ఎవరమో దేవుని దగ్గర ఒప్పుకోవాలి. రెండోది, దేవుడెవరో నువ్వు గుర్తించాలి. పేతురు అన్నాడు, నీవు పరిశుద్ధుడవు, యు ఆర్ హోలీ అండ్ ఐఎమ్ సిన్నర్. అంటే పేతురు దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని కార్యము తన జీవితంలో జరిగినప్పుడు రెండు విషయాలు గుర్తించాడు. దేవుడెవరో గుర్తించాడు, తన స్థితి ఏంటో గుర్తించాడు. ఇవి రెండు కూడా నీ జీవితంలో జరగాలి. అదర్వైజ్ దేర్ సంథింగ్ ప్రాబ్లమ్ విత్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆధ్యాత్మిక జీవితంతో సమస్య ఉంది. ఆ పర్స్పెక్టివ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా యేసు ప్రభు యొక్క కాలింగ్ ఇట్ ఈస్ మిషనల్. యేసు ప్రభు అన్నాడు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. జాగ్రత్త వినండి. ప్రభువు పేతురుతో మాట్లాడి అంటున్నాడు, ఆఫ్ కోర్స్ పేతురు నిజంగానే భయపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన ముందు ఉన్నప్పుడు భయపడుతున్నాడు. భయపడొద్దయా, నీవు మనుషులను పట్టువాడై ఉందువు. జాగ్రత్త వినండి. మన జీవితంలో మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయకపోవటానికి కారణం ఏంటంటే, మన కళ్ళు బోట్ల మీద, చేపల మీద, వలల మీద ఉన్నాయి. అందుకని నీ జీవితము ఆ నీళ్లలో చేపలాగా సముద్రంలో పడి కొట్టుకుంటున్నావు. యేసుప్రభు అంటున్నాడు, నీ కళ్ళెత్తి అసలు లైఫ్ ఏంటో చూడు. నువ్వు యు ఆర్ లిమిటెడ్ ఇన్ యువర్ విజన్ బికాస్ యు ఆర్ థింకింగ్ అబౌట్ జస్ట్ ద ఫిష్. జస్ట్ ద ఫిష్. అమ్మా, మనం చర్చికి వస్తున్నాం, కానీ మన భారం దేని గురించి? మన భారం దేని గురించి? మన ఉద్యోగాలు, మన పిల్లలు, పెళ్ళిళ్ళు, ఇల్లులు. ఈయన ఎంతకాలం దేని గురించి ఆలోచిస్తూ ఉంటావు? లైఫ్ అంతా ఇదేనా? నీ జీవితం ఎప్పుడు వీటి గురించి ఆలోచిస్తుంది కనుక ఈ చట్టంలో బంధించబడి నువ్వు తిరుగుతూ ఉన్నావు. ఎంతకాలం ఆ చట్టంలో పడి కొట్టుకుంటున్నావు నువ్వు. కానీ ప్రభువు ఎప్పుడైతే నిన్ను సంధిస్తాడో, యు విల్ బిగిన్ టు డూ సంథింగ్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. మీరు ఆలోచించండి, పేతురు చేపలు పట్టి తన అనుదిన జీవితంలో చేపలు పట్టే జీవితానికి అలవాటు పడిన పేతురు ఎప్పుడైనా తాను ప్రసంగికుడు అవుతాడు అనుకున్నాడా? పోనీ యేసుప్రభు వారి శిష్యుడు అవుతాడు అనుకున్నాడా? పోనీ సంఘ స్థాపనలో పేతురుకి ఇంత ప్రాధాన్యత ఉండబోతుంది అనేది ఎప్పుడన్నా వినుంటాడా? ఆలోచించుంటాడా? అసలు తన మైండ్లో కూడా ఆలోచన లేదు. కారణం ఏంటంటే తన దృష్టి ఎప్పుడు కూడా ఆ వలలు కడుక్కోవటం, ఆ దోణి వేసుకోవటం, రాత్రి అవ్వగానే చేపలు పట్టడం, ఉదయానికి వచ్చేటప్పటికి చేపలు అమ్మి డబ్బులు తీసుకెళ్ళి తిండి తింటాం. ఇంతకు మించి పేతురు యొక్క జీవితంలో ఏమీ లేదు. దట్ ఈస్ ద డైలీ రొటీన్. మీరేమనుకోకపోతే అన్నమాట చెప్పనా, మనందరి జీవితంలో డైలీ రొటీన్ కూడా అదే. ఉదయం లేస్తున్నాం, ఉద్యోగాలకు వెళ్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం, రాత్రికి ఇంటికి వస్తున్నాం, పడుకుంటున్నాం, నిద్రపోతున్నాం, మళ్ళీ ఉదయం లేస్తున్నాం. అంతకు మించి ఏమున్నాయమ్మా ఈ జీవితాల్లో? అక్కడే కొట్టు తిరుగుతున్నాం మనం. అసలు మన ఆలోచనలు కానీ, మన కోరికలు కానీ, మన ఉద్దేశాలు కానీ వీడి చుట్టూ వీడి చుట్టూ వీడి చుట్టూ వీడి చుట్టూ ఎంతసేపటికి వీడి చుట్టూ వీడి చుట్టూ వీడి చుట్టూ వీడి చుట్టూ. అంతకు మించి మన జీవితాల్లో ఆ ఎక్స్పాన్షన్ ఎటువంటి రావటం లేదు. ఎక్స్పాన్షన్ ఎప్పుడు వస్తుంది?
ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు పెరుగుద్ది? నువ్వు దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టినప్పుడు. ఒకవేళ ఆ రోజు గనక పేతురు గనక ప్రభువుని వెంబడించేటువంటి ఆ నిర్ణయం తీసుకోపోతే పేతురు జీవితం ఎవరికి తెలుసుండేది కూడా కాదు. పేతురు జీవితం కేవలం ఆ చేపలకి, ఆ సముద్రానికి పరిమితమై బతికేవాడు పేతురు. కానీ ఆ దినమున యేసు ప్రభుని వెంబడించాడు, యేసు ప్రభు మాటకు లోబడ్డాడు. యేసు ప్రభు చిత్తాన్ని ఎప్పుడైతే చేయటానికి పేతురు కంకణం కట్టుకున్నాడో, ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. పేతురు ఎంత గొప్ప ప్రభావం తీసుకొచ్చాడమ్మా. ఆయన ఒక్క ప్రసంగం చేస్తే 3,000 మంది మారు మనసు పొందారు. ఇంకోసారి ప్రసంగం చేస్తే 5,000 మంది మారు మనసు పొందారు. సంఘ స్థాపనలో దేవుడు పేతుని వాడుకున్నాడు. మీరు అపోస్తల కార్యాలు చూడండి. అపోస్తల కార్యాల్లో 28 అధ్యాయాల్లో మొదటి 13 అధ్యాయాలు పేతురు గురించే, తర్వాత మిగతా అధ్యాయాలన్నీ కూడా పౌలు గురించే. అంటే సంఘ స్థాపనలో పేతురు ఎంత క్రిటికల్ అయ్యాడు, ఎంత క్రూషల్ అయ్యాడు. కారణం ఏంటంటే ఆ రోజు తన స్థితిని గుర్తించాడు, ప్రభుని వెంబడించడానికి ఇష్టపడ్డాడు, ఆయన మాటకు లోబడటానికి ఇష్టపడ్డాడు. ఆ పర్స్పెక్టివ్ ఎప్పుడైతే సరి చేసుకొని ప్రభు కొరకు తన జీవితాన్ని అప్పగించాడో, హీ కుడ్ సీ హౌ లైఫ్ కెన్ బి యూజ్ బియాండ్ ఇమాజినేషన్. నా జీవితంలో నేను చాలాసార్లు అనుకుంటాను, మనం చాలాసార్లు మా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అది వదిలిపెట్టాం, ఇది వదిలిపెట్టాం. నాన్ సెన్స్. అండ్ నువ్వు వదిలిపెట్టేది ఒకవేళ గనక ఈ రోజు గనక ప్రభు పరిచయక రాబోతే ఒక సివిల్ ఇంజనీర్గా ఎక్కడో బతికేటువంటి బతుకిది. దేని పనికి వస్తామా ఈ బతుకు? ప్రభు పట్టుకున్నప్పుడు కదా, ప్రభు ఎప్పుడైతే ఆయన పని కొరకు పిలుచుకున్నప్పుడు కదా. దాన్ని బట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళాడు ఈ పరిచర్ని. దేవుడు ఏం చేయగలడో మనం చాలాసార్లు వి లిమిట్ గాడ్స్. నేను అదే అంటున్నాను, మనది చాలా చేపల బతుకిది. పద్దాక చేపల్ని చూస్తున్నాం, పద్దాక ఆ వలల్ని చూస్తున్నాం, పద్దాక ఆ ఉద్యోగము, ఆ డబ్బులు, ఆ ఇల్లు కట్టుకోవడం. అంతకు మించి ఈ జీవితంలో పనికొచ్చేది ఏం కనబట్ల. నువ్వు ప్రభువుకు అప్పగిస్తే అప్పుడు దేవుడు ఆ జీవితంతో ఏం చేయగలడో, హౌ గాడ్ కెన్ రియల్లీ ఎక్స్పాండ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్. మతిపోతుంది. మనం వదిలిపెట్టి వచ్చిన దానికంటే కూడా ప్రభువులో మనం పొందుకుంది చాలా ఎక్కువ. మనం ఈ లోకంలో సంపాదించేదానికంటే కూడా ప్రభు కొరకు మనం చేసేది చాలా ఎక్కువ. ఆ సూత్రం నీకు అర్థమైతే లోకములో నీ జీవితాన్ని వేస్ట్ చేయవు. నువ్వు అనవసరంగా లోకంలో నీ జీవితాన్ని వేస్ట్ చేస్తున్నావు. పనికిరాని వాటి కొరకు నీ జీవితాన్ని బతుకుతున్నావు, పనికిరాని వాటి కొరకు నీ జీవితాన్ని ఖర్చు చేస్తున్నావు. చివరికి నీ జీవితం పనికి రాకుండా పోతుంది. దేవుని ఎరిగినటువంటి వారు దేని కొరకు తాపత్రయపడుతున్నారో నువ్వు దానికోసమే తాపత్రయపడుతున్నావు. దేవుని ఎరిగినటువంటి వాడు ఎట్లా బతుకుతున్నాడో నువ్వు దానికోసమే బతుకుతున్నావు. దేవుని ఎరగినటువంటి వాళ్ళు ఎట్లాగైతే ఈ లోకంలో జీవితాన్ని ముగిస్తున్నారో నువ్వు అట్లానే ముగిస్తున్నావు. ఏమి తేడా లేదు. తేడా ఎప్పుడు వస్తుందో తెలుసా? వెన్ యు బికమ్ ద ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుని వెంబడించేవాడు, యేసు ప్రభు మాటకు లోబడేవాడు, యేసు ప్రభు మన జీవితాల ద్వారా ఏం చేయగలడో, ఆయన పరిశుద్ధత ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, మనం ఎంత దరిద్రులమో, మనం ఎంత పాపులమో ఆ స్థితి మనకు అర్థమయ్యి ప్రభు దగ్గర మన చేతికి వచ్చి అప్పగించినప్పుడు గాడ్ కెన్ టేక్ దిస్ లైఫ్ and use it beyond imagination. నేనంటాను, బియాండ్ బోట్స్, బియాండ్ నెట్స్ అండ్ ఫిష్, బియాండ్ సెక్యూరిటీ, జీసస్ వాస్ ఆఫరింగ్ దెమ్ a life far beyond a horizontal level of human potential to become fishers of men. అసలు చేపలు పట్టే బతుకు నుండి మనుషులను దేవుని కొరకు గెలవటం అనేటువంటి
ఒక బృహత్తరమైనటువంటి కార్యము కొరకు దేవుడు పిలుచుకోవటం అంటే ఆ స్థితిని నువ్వు గమనించగలిగావా? ఆ గొప్పతనాన్ని నువ్వు గుర్తించగలిగావా? నేనంటాను, ప్రభు నువ్వు ఎప్పుడైతే వెంబడిస్తావో, ప్రభు మాటకు నువ్వు ఎప్పుడైతే లోబడతావో, ప్రభువుకి నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే సమర్పించుకుంటావో, నీవున్న స్థితి నుండి నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. పేతురు చేపలు పట్టం ఆఫ్టర్ ఆల్ లోకంలో అందరు చేస్తున్నారు, ఇది కాదు కానీ నీ ద్వారా నేనేం చేయాలనుకుంటున్నాను, మనుషులు పట్టేజా. అది అందరూ చేయలేరు, అది అందరూ చేయలేరు. నేను నీ ద్వారా చేద్దాం అనుకున్నా. ఆర్ యు రెడీ ఫర్ దిస్ జర్నీ? పేతురు ప్రభు చేతిలో చేపెట్టాడు. ప్రభా, ఈ యాత్రకు నేను సిద్ధమే. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో పేతురు వలె మన జీవితాలు ప్రభుకు అప్పగించడానికి మన సిద్ధమేనా? ఎంతకాలం చేపల చుట్టూ, వలల చుట్టూ, దోణిల చుట్టూ మన జీవితాలు తిరుగుతున్నాయమ్మా. పనికిరాని వాటి కొరకు నీ జీవితాన్ని ఖర్చు చేస్తున్నావు. పేతురు వలె ప్రభా, నీ వాక్యమునకు విన్నప్పుడు నేను ప్రతిస్పందిస్తున్నాను, నీ వాక్యమునకు నేను లోబడుతున్నాను, నా జీవితాన్ని నీకు అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈ లోకము నుండి దూరముగా నా జీవితాన్ని, నీ కొరకు ప్రభావవంతంగా నా జీవితాన్ని తయారు చేయ ప్రభా. అది లోకం వల్ల సాధ్యం కాదు, లోకములో సాధ్యం కాదు, అది నీ వల్లనే సాధ్యమవుతుంది. ప్రభుకు అప్పగించుకోగలవా? పేతురు వలె అనగలవా ఈ మాట? ప్రభా, రాత్రంతా శ్రమపడ్డాను, అయినను నీ మాట చొప్పున. నీకేం తెలుసు అని అనలేదు, ఈ విషయంలో నీ అవగాహన ఎంత అని అడగలేదు, నీ ఎక్స్పీరియన్స్ ఎంత అనలేదు. ప్రభా, నువ్వు మాట చెప్తున్నావు, నీ మాటకు లోబడతాను. బదులు చెప్పకుండా, ఎదురు చెప్పకుండా నీ మాటకు లోబడతాను. చెప్పగలవా మాట ప్రభుతో? వాక్యాన్ని విని వెళ్ళిపోతామా? ఆ వాక్యము గనక నీ జీవితాన్ని మార్చకపోతే వాక్యం వినటం వల్ల ప్రయోజనమేమి లేదు. ఆ వాక్యము గనక నీ జీవితాన్ని మారుస్తే పేతురు వల్లే నీ జీవితం అవుతుంది. ఉదయకాల సమయంలో ప్రభు దగ్గర నీ వస్తావా? ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందన. నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు పేతురు జీవితాన్ని సంధించిన దేవా, మా జీవితాన్ని సంధించడానికి నీవు ఇష్టపడుతున్నావు. మా జీవితాన్ని అప్పగించుకుంటున్నాం. కేవలం నీ వాక్యం వినటానికి కాదు ప్రభా, నేను వెంబడించడానికి, నీ మార్గమును అనుసరించడానికి, నువ్వు ఏదైతే మా జీవితాల్లో చేయటానికి ఇష్టపడుతున్నావో ఆ పని మేము చేయటానికి ప్రభా ఉదయకాల సమయంలో అప్పగించుకుంటున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చుడు భూమి నెరవేరుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా అన్నసులు మీకు చేసిన ప్రకారం క్షమించండి, మా శోధలో తేక దుస్తుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. రైట్, ఒకరినొకరు పలకరించుకొని వీళ్ళకి మీరు వెళ్ళొచ్చు.